చేస్తున్నటువంటి వాళ్ళకి మా బాధ్యతగా చేస్తున్నాం. బేసిక్గా అదే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఇప్పుడు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. అంటే చాలామందికి ఉన్న డౌట్, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగిలిన పార్టీ వాళ్ళు, రఘువీరారెడ్డి లాంటి గొప్ప నేత, ఒక సీనియర్ నాయకుడిని ఆ పార్టీలోకి ఎందుకు తీసుకోలేదు, ఆహ్వానించలేదా, లేదా ఆహ్వానిస్తే మీరు తిరస్కరించారా? ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలే కాదు, రాష్ట్రంలో లేని పార్టీలు కూడా పాపం ప్రయత్నం చేసుకున్నారు. దాని గురించి అంటే వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం మంచిది కాదు, కానీ థ్యాంక్స్ టు దెమ్. వాళ్ళకి నా మీద ఉన్నటువంటి దీంతో థ్యాంక్స్ టు దెమ్. బట్ నా స్థానం ఇదే. మా ఊరు ఎట్లా నీలకంఠాపురమో నా పార్టీ కాంగ్రెసే అందులో ఉంటుంది. ఇంకో మనకు పక్క దృష్టి లేదు. కనిపించేటువంటి ఆ పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది, కాంగ్రెసే కనిపిస్తుంది. కాంగ్రెస్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అని విశ్వసించేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు మళ్ళీ రియాక్టివ్ అయ్యారో, యాక్చువల్లీ మీరు కాంగ్రెస్కి దూరంగా, అంటే మీరు నీలకంఠాపురానికి పరిమితం అయ్యి టెంపుల్ కట్టి అక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మీ పైన విమర్శలు చేయలేదు. ఎప్పుడైతే మీరు షర్మిల గారితో కలిసి పార్టీని యాక్టివేట్ చేసే క్రమంలో తిరుగుతూ ఉంటే, మీతో పాటు కలిసి పనిచేసిన పాత సన్నిహితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, చాలా ఘాటైన విమర్శలు. ఎంతంటే మీ మనసును వచ్చుకోవచ్చు, కానీ పుట్టపర్తి సత్యసాయిబాబా చనిపోతే ఆయన డబ్బులన్నీ లారీల్లో మీరు తరలించారు అన్న ఆరోపణ కూడా మీ మీద చేస్తున్నారు. ఇవన్నీ విన్నప్పుడు బాధ అనిపించట్లా? సహజం, బాధ ఏం లేదు. ఎందుకంటే నేను 9 సంవత్సరాల వయసు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నటువంటి వాడిని. ఇది బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. ఒక్కటి సింపుల్, నేను 4.5 సంవత్సరాలు మా ఊళ్ళోనే రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఏమని మాట్లాడతారు? మాట్లాడరు. నా తోటలో ఒక మామిడి చెట్టు ఉంది, దానికి వచ్చి ఒకటి రాయి వేయడు కదా. అదే మెయిన్ రోడ్లో ఒక మామిడి చెట్టు ఉంది, ఎవడైనా రాయేస్తాడు. సో నేను ఇప్పుడు రోడ్లో ఉన్నటువంటి నిన్న మొన్న దాకా నేను నా పొలంలో ఉన్నటువంటి మామిడి చెట్టుని ఇప్పుడు రోడ్లోకి వచ్చినా కాబట్టి తప్పకుండా రాళ్ళు వేస్తారు, వేసుకొని. ఆ చెట్టుకు పళ్ళు కూడా కనపడుతున్నాయి ఇప్పుడు. రాళ్ళు తాగి దాన్నే తింటారు. దాని ద్వారా వాళ్ళకి ఏమైనా లబ్ధి కలిగితే కరగని. సర్వే జన సుఖినో భవంతు. పక్క రాష్ట్రంలో